ఐ ప్రౌడ్ టు బి సే తెలుగు ఆడియన్స్ టిఎఫ్ఐ జై తెలుగు ఇండస్ట్రీ జై బాలయ్య. ఏముంది గౌరవకరమే కదా నంది. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ డెవలప్మెంట్, ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. దానివల్ల మన ఎవరు పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. దానివల్ల రికవర్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య అనే ఏం లేదు, చంద్రబాబు సేమ్ వాళ్ళందరూ ఒకటే క్లారిటీ. ఇది కొత్తగా వచ్చింది అవార్డు వచ్చిందంటే సేమ్ బాలయ్య వల్ల పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. బట్ ప్రభుత్వంలో నెంబర్ 1 స్థాయి ఉందంటే పవన్ కళ్యాణ్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారని కొంతమంది అంటున్నారు. నిజమే అనుకోవచ్చా? 10 మంది 10 రకాలు అనుకుంటారు. దానికి అయితే మనం ఆశ్చర్యపలేం కదా. పవర్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళదంటే. ఇప్పుడు మైక్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అది పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవర్ లేని వాళ్ళు 10 చెప్పాలా ఏమంటావు? ఇప్పుడు పవర్ ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటుంది, పవర్ లేని వాళ్ళు ఒకలాగా ఉంటుంది. ఓడిపోయినోడు 10 చెప్తాడు, ఓడినోడు గెలిచినోడు అయితే ఒకటే, గెలిచినా అయిపోయింది. ఓడినోడు అయితే 10 సమాధానం చెప్పాలి, గెలిచినోడు అయితే శాంపుల్ వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రాల కోసం కానీ సామాజిక సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇట్లా అవార్డులు రావాల్సిన వాళ్ళు. సో వాళ్ళందరికీ వదిలేసి ఈయనకే రావడం అనేది కొంతమంది క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? టాలెంట్ భయ్య, వేరేదేం లేదు. ఇప్పుడు నీలో నోటు ఉంటుంది, నాలో నోటు ఉంటుంది. టాలెంట్ అది గుర్తించిన వాళ్ళకి వస్తుంది, గుర్తించిన వాళ్ళకు లేదు. అంతే సింపుల్. టాలెంట్ ని గుర్తించారు అంటున్నారు కదా. అంతే. ఇంతకు ముందు చిరంజీవి గారు కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో అట్లా అవార్డు వచ్చినప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే జస్ట్ ఒక పోస్టులు పెడుతున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి గొప్ప అవార్డు వచ్చినప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ ఈవెంట్స్ చేస్తలేరు. సో ఇప్పుడేం చేస్తారు అనుకోవచ్చా? ఈవెంట్ అంటావన్నా, ఇప్పుడు ఈవెంట్ కొలిన ప్రతి ఒక్కరు మంచి వస్తలేరు, వదిలేసి. ప్రస్తుతానికైతే ఏది గేమ్ ఎంజాయ్ చేసుకో, ఇద్దరు వేసిపోయారు. మళ్ళీ ఇంకేదో అయింది, సంథింగ్ ఇస్ రాంగ్. పుష్పప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం పోయారు. దానికైతే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అయితే పోలేరు కదా ఎవరు. పెద్ద ఇండస్ట్రీ అవార్డు వచ్చిందని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అందరు ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు మేము ఉన్నామని గుర్తించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మీరే చెప్పండి. కనీసం వీళ్ళు ఉన్నాము, మా స్థాయి నుంచి నీకు 10 రూపాయలు హెల్ప్ అవుతుందని ప్రొడ్యూసర్ ఉన్నా ఎవరున్నా సరే, సుకుమార్ కానీ ఎవరే కానీ 10 రూపాయలు సాయమైన వాళ్ళు ఎవరున్నారు? సొంతంగా వేసుకో, ఎవరున్నారు? ఇప్పుడు ఈవెంట్ కన్నా ఒక ప్రాణం అయితే కాపాడిన వాళ్ళు అయితే ఉండాలి కదా. నువ్వు సినిమా ఫ్లాప్ చేసుకో, బ్లాక్ బస్టర్ చేసుకో, ఒక ప్రాణాన్ని అయితే నువ్వు బలి చేయడం తప్పు కదా. అది సరే. మొత్తానికి ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన ప్రతి ఇయర్ ఒక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఏం చెప్తారు? లెజెండ్, మెయిన్ టాలెంట్, లెజెండ్ ఎక్కువ ఇష్టం నాకైతే. ఆ డైలాగులు కానీ, ఆ యాటిట్యూడ్ కానీ. డ్యాన్స్లో మాత్రం ఫ్లాప్ అనుకుందాము, డైలాగ్లో మాత్రం నెంబర్ 1 భయ్యా. తెలుగు ఇండస్ట్రీ అంటే మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం తెలుస్తుంది. ఏడవైనా బాలయ్యది కూడా ఒక రేంజ్ ఉంది. ఏడవైనా జై బాలయ్య అంటే ఒక రేంజ్ ఉంది. గౌరవకారణమే అందరు బాలయ్యకి అవార్డు వచ్చడం గర్వకారణమే చాలా. ఐ రెస్పెక్ట్ దట్. అండ్ అంటే ఇప్పటి వరకు యంగ్ హీరోలు అందరు ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈయన మాత్రం ఇయర్లీ పక్క ఒక సినిమా చేస్తున్నారు కూడా అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఆయన ఒక సీనియర్ యాక్టర్ కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేను పాత సినిమాలు ఇప్పుడు కొత్త సినిమాల కన్నా పాత సినిమాలు చాలా లైక్ చేస్తాము. ఆయన చెన్నకేశవరెడ్డి అయినా కానీ ఆ సినిమా నాకు చాలా లైక్. సింహ అని ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ఐ విల్ ప్రౌడ్ టు సే జై బాలయ్య, జై బాలయ్య. అయితే మన తెలంగాణకు సంబంధించి గద్దర్ గారు ఇలాంటి వాళ్ళకి కూడా రాలేవు అవార్డులు. అవును. సో ఇప్పుడు ఈయనకు వచ్చింది అంటే ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? లే న్యాచురల్ అతన్ని టాలెంట్ కాబట్టి వస్తున్నాయి. ఆయన కష్టపడుతున్న అంత వయసులో అయినా కూడా, ఒక ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయన ఒక బూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఆయన మ్యూజిక్ ఇప్పుడు డాకు మహారాజ్ వచ్చింది, బూస్ బాంబ్స్ వస్తున్నాయి. నేను సినిమా చూసిన ఆ మ్యూజిక్ బట్టి, ఆయన యాక్టింగ్ బట్టి బూస్ బాంబ్స్ వస్తున్నాయి. జై బాలయ్య అనాలనిపిస్తుంది థియేటర్లో అయినా కూడా, ఏడైనా ఒక రెస్పెక్ట్. ఐ విల్ రెస్పెక్ట్ దట్. అండ్ ఐ ప్రౌడ్ టు బి సే తెలుగు ఆడియన్స్ టిఎఫ్ఐ జై తెలుగు ఇండస్ట్రీ జై బాలయ్య.